తమిళనాడు రాష్ట్రంలో చిదంబరంలో ఒక దేవాలయం ఉంది. అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలామందికి తెలుసు. కానీ చిదంబరంలోని రహస్యాలేంటో మీకు తెలుసా? చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొట్టనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమలూరు వివరించారు. చిదంబరంలోని ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. పంచభూతాలని మనం చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్నిలో చిదంబరం ఆకాశానికి ప్రతీకని, కాళహస్తి వాయువుకు ప్రతీకని, కంచిలోని ఏకాంబేశ్వరుడు పృథ్వీకి ప్రతీకని అంటారు. అయితే ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మానవుడికి నవరంధ్రాలున్నట్లు చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి. మానవుడు రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబరం దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడంవైపునకు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 25 శైవ ఆగమాలకు, శివారాధన పద్ధతులకు ప్రతీకలు. ఇవి 64 దూలాల్ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే 64 కళ్ళు ఉన్నాయని రుజువు ఇది. అంతేకాదు అడ్డు దూలాలు, రక్త ప్రసరణ నాళాలు, 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకి ప్రతీకలు. నటరాజ నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డ్యాన్స్ అని వర్ణించారు. మూలవర్ చెప్పిన విషయాలు శాస్త్ర సమ్మతాలను నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాల కాలం పట్టింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు చిదంబర ఆలయంలో దాగి ఉన్నాయి.